నమస్తే సకులు. ఈరోజు కథ పేరు వాసవదత్త. ఇది 1960 సంవత్సరంలో చందమామలో ప్రచురించబడింది. కథలోకి వెళ్దాం. ఉదయన వాసవదత్తుల వివాహం జరిగాక కొంతకాలం విలాసాలతోనూ వేటతోనూ వేడుకగా గడిచిపోయింది. ఈ సమయంలో అరుణి అనేవాడు వత్సరాజ్యంలో చాలా భాగం అపహరించి కౌసంబి రాజధానిని కూడా ఆక్రమించుకున్నాడు. వత్సరాజుకి అతని రాజ్యం తిరిగి సంపాదించి పెట్టేందుకు ఆయన మంత్రులైన యోగంధరాయణ, రుమణ్వంత, వసంతులు అనేక ఆలోచనలు చేశారు. మగధరాజైన దర్శకుడికి పద్మావతి అనే చెల్లెలు ఉన్నది. ఆమెకు ఉదయన మహారాజుకు ఎలాగైనా వివాహం జరిపించినట్లయితే మగధరాజు సహాయంతో అరుణిని జయించి వత్సరాజ్యాన్ని తిరిగి సంపాదించవచ్చు అని వారు నిశ్చయించారు. అయితే వత్సరాజుకి ప్రియభార్య వాసవదత్త ఉండగా తన చెల్లెలు పద్మావతిని ఇవ్వరని దర్శక మహారాజు ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకని మంత్రులు ఒక నాటకం ఆడారు. లావణకం వద్ద వత్సరాజు వేటాడుతున్నాడు. ఆ సమయంలో శిబిరం నిప్పు అంటుకుని అందులో వాసవదత్త మరణించినట్లు, ఆమెను రక్షించబోయి యోగంధరాయణుడు కూడా చనిపోయినట్లు వత్సరాజుకి మిగిలిన 2 మంత్రులు తెలిపారు. ఇందుకు వాసవదత్త కూడా ఒప్పుకున్నది. వత్సరాజు వేట నుంచి శిబిరానికి వచ్చేలోపు యోగంధరాయణుడు బ్రాహ్మణ తాపసి వేషం ధరించాడు. వాసవదత్త బ్రాహ్మణ స్త్రీ వేషం ధరించి అవంతిక అని పేరు మార్చుకున్నది. ఇద్దరూ కలిసి మగధకు రాజధాని అయిన రాజగృహానికి బయలుదేరారు. వారు రాజగృహం వెలుపల ఉండే ఒక ఆశ్రమం చేరారు. వారు ఆశ్రమం చేరవచ్చేటప్పుడు రాజసోదరి పద్మావతి ఆశ్రమం చూడవచ్చింది. భటులు తెలగండి, దారి ఇవ్వండి అని కేకలు పెడుతూ ముందు వచ్చారు. అటు నుంచి అదలింపు యోగంధరాయణుడికి వాసవదత్తకి కూడా అలవాటు లేదు. కానీ వారి వెనకగా వచ్చేది పద్మావతి అని తెలిసి ఇద్దరూ సంతోషించారు. పద్మావతికి ఆశ్రమ స్త్రీలు ఆప్యాయంగా స్వాగతం ఇచ్చారు. ఆమె వెంట ఉండే కంచుకి ఆశ్రమవాసులతో ఎవరికి ఏమేమి కావాలో పద్మావతిని అడగండి అని చెప్పారు. ఎవరూ ఏమీ కోరలేదు. కానీ యోగంధరాయణుడు ముందుకు వచ్చి, అయ్యా, నాది ఒక మనవి. ఈమె నా చెల్లెలు. ఆమె భర్త దేశాంతరాలలో ఉన్నాడు. నేను తిరిగి వచ్చేదాకా ఈమెను రాజసోదరు తన వద్ద ఉంచుకోవాలని నా కోరిక అన్నాడు. పద్మావతి అందుకు సమ్మతించింది. ఆ సమయంలో అక్కడికి లావణకం నుంచి ఒక విద్యార్థి వచ్చాడు. అతను కావటానికి రాజగృహం వాడే కానీ లావణకంలో వేద విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. అతను లావణకం విశేషాలు చెబుతూ శిబిరంతో పాటు వాసవదత్తాదేవికి యోగంధరాయణుడికి కాలిపోగా అటు నుంచి తిరిగి వచ్చిన ఉదయన మహారాజు తన భార్య తాలూకు కాలిపోయిన ఆభరణాలు మొదలైనవి గుండెకు హత్తుకొని విలపించి తాను కూడా ఆ మంటల్లోనే పడి ఆత్మహత్య చేసుకోపోయాడని, మంత్రులు ఎంతో బలవంతంగా ఆయనను ఆపారని, ఆయన దుఃఖంతో స్పృహ తప్పి పడిపోయాడని చెప్పాడు. ఇదంతా విని వాసవదత్త కన్నీరు కార్చేసరికి ఆమెది ఎంత సున్నితమైన మనస్సునని అందరూ అనుకున్నారు. ఉదయన మహారాజుకి తిరిగి స్పృహ వచ్చినట్లు విద్యార్థి చెప్పినాక పద్మావతి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తనకు ఉదయనుడిపై గల అనురాగం బయటపెట్టుకున్నది. తర్వాత యోగంధరాయణుడు పద్మావతి వద్ద సెలవు తీసుకుని ఆశ్రమ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. పద్మావతి వాసవదత్తను తన వెంట తీసుకుని పోయింది. పద్మావతి తన భర్త అయిన ఉదయనుడిని ప్రేమించగా పెళ్లాడగోరుతున్నట్లు వాసవదత్త తెలుసుకున్నది. త్వరలోనే వారిద్దరి వివాహం కూడా స్థిరపడింది. కానీ ఇందుకు గాను ఉదయనుడు ఎలాంటి ప్రయత్నము చేయలేదు. వత్సరాజైన ఉదయనుడు ఏదో పని మీద రాజగృహానికి రాగా దర్శక మహారాజు అతని అభిజాత్యము, యవ్వనము, అందము అన్నీ చూసి తన సోదరుని చేసుకోమని కోరాడు. పెళ్లి ముహూర్తం చేరవస్తున్న కొద్దీ వాసవదత్తకు చీకటి తనను చుట్టుముట్టుకున్నట్లయింది. ఆమె అందరి మధ్య నిలవలేక ఒంటరిగా వెళ్ళి ఒక పొదరింట కూర్చుని తన దుస్థితికి విచారిస్తూ ఉంటే ఒక దాసి పూలు పట్టుకుని ఆమెను వెతుక్కుంటూ వచ్చి పెళ్లి కూతురు కోసం వివాహమాల కట్టమన్నారని చెప్పింది. పాపం వాసవదత్త మాల కట్టి ఇచ్చి ఇక నుంచి నా భర్త కూడా నావాడు కాడు అనుకున్నది. ఒకనాడు పుష్పవనంలో రాతి తిన్న పైన పద్మావతి, వాసవదత్త ఒక చెలికత్త చేరి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో పద్మావతికి ఉదయనుడిపై ఎలాంటి ప్రేమ ఉన్నదో తెలుసుకోవడానికి వాసవదత్త ప్రయత్నించింది. నేనేమీ చెప్పలేను, కానీ ఆయన దగ్గర లేకపోతే ఒంటరిగా ఉన్నట్లు తోస్తుంది. వాసవదత్తాదేవి ఆయనను నాలాగే ప్రేమించేదా అని అనుకుంటూ ఉంటాను అన్నది పద్మావతి. ఇంతకంటే కూడా హెచ్చుగా ప్రేమించేది అన్నది వాసవదత్త నోరు జారి.
ఆ సంగతి నీకెలా తెలుసు అని పద్మావతి అడిగింది. వాసవదత్త తెప్పరిల్లుకుని, లేకపోతే అయిన వారిని కూడా తృణీకరించి ఆయన వెంట వెళ్ళిపోయి పెళ్లాడుతుందా అని జవాబిచ్చింది. తర్వాత పద్మావతి తన భర్త ఇంకా వాసవదత్తను మరచిపోలేదని, తాను వీణ వాయిస్తానంటే ఆయన పెద్దగా ఒక నిట్టూర్పు విడిచి మౌనంగా ఉండిపోయాడు అని చెప్పింది. అలా అయితే ధన్యురాలిని అని వాసవదత్త తన మనసులో అనుకున్నది. ఆ సమయంలో ఉదయనుడు, వసంతకుడు పద్మావతిని వెతుకుతూ అటుగా వచ్చారు. తన వెంట వాసవదత్తం ఉండడం చేత రాజు కంటపడటం ఇష్టం లేక పద్మావతి తన చెలికత్తెలిద్దరితో ఒక పొదరింట్లోకి వెళ్ళిపోయింది. అప్పటికి వసంతకుడు ఆ పొదరింట్లో వెతుకుతామని సమీపించాడు. పద్మావతి చెలికత్తె తేనె తుట్టని రేపేసరికి తేనెటీగలకు భయపడి వసంతుడు వెనక్కి వచ్చేశాడు. తర్వాత రాజు, విదూషకుడైన వసంతకుడు రాతి తిన్నెపై కూర్చుని సంభాషించుకుంటున్నారు. ఇక్కడ ఎవరూ లేరు. మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుంది, అడగనా అన్నాడు వసంతకుడు. ఉదయనుడు అడగమన్నాడు. నీకు పద్మావతి అంటే ఎక్కువ ఇష్టమా, వాసవదత్త అంటే ఎక్కువ ఇష్టమా అని వసంతకుడు అడిగాడు. ఉదయనుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్ప నిరాకరించాడు. దానిని బట్టే పద్మావతి ఆయన వాసవదత్తను ఎక్కువగా ప్రేమించాడని అర్థం చేసుకుంది. తర్వాత వసంతకుడు రాజు నోటితోనే ఆ మాట చెప్పించాడు కూడా. అది విని వాసవదత్త, ఆహా, ఇన్ని కష్టాలు పడ్డందుకు ఈ ప్రతిఫలం చాలు అనుకుంది. పద్మావతి, దాన్ని మాత్రం చూడవమ్మా, మహారాజు గారు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో అన్నది. సుగుణవతి అయిన వాసవదత్తాదేవిని ఆయన ఇప్పటికీ మర్చిపోకుండా ఉండడం గొప్ప విషయం కాదుటే అన్నది పద్మావతి. వాసవదత్త వెంటనే పద్మావతితో, అమ్మ, ఎంత ఉత్తమురాలువో నీ మాటలే చెబుతున్నాయి అన్నది. తర్వాత ఆమె పద్మావతిని రాజు ఉన్న చోటకి పంపేసి తాను అవతలికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. పద్మావతి శిరోవేదనతో బాధపడుతూ సముద్ర గృహంలో పడుకుంటానని అవంతికను పిలుచుకురమ్మని ఆమె చక్కని కథలు చెప్పి తన బాధ నయం చేస్తుందని దాసీలతో చెప్పింది. రాజుని పిలుచుకురమ్మని ఒక దాసి వెళ్ళి వసంతకుడితో కూడా చెప్పింది. ఉదయనుడు, విదూషకుడు సముద్ర గృహానికి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. పక్క మాత్రం ఉన్నది. ఉదయనుడు పక్క మీద పడుకుని పద్మావతి వచ్చేదాకా ఏమైనా కథలు చెప్పమన్నాడు. విదూషకుడైన వసంతకుడు ఏదో చెబుతూ ఉండగా రాజుకి నిద్ర వచ్చేసింది. అది చూసి వసంతకుడు లేచి వెళ్ళిపోయాడు. త్వరలోనే వాసవదత్త అక్కడికి వచ్చింది. గదిలో ఒక్క చిన్న దీపం మాత్రమే వెలుగుతూ ఉన్నది. ఆ వెలుగులో ఆమె తన భర్తను పక్క మీద చూసి పద్మావతి అని భ్రమపడింది. ఒక గుడ్డి దీపం ఉంచి ఆమెను ఒంటరిగా విడిచి అందరూ వెళ్ళిపోయారు అనుకుంటూ పక్కకు వెళ్ళి పక్క మీద కూర్చున్నది. ఇంతలో ఉదయనుడు నిద్రలో వాసవదత్త, వాసవదత్త అని పిలిచాడు. వాసవదత్త చివాలన లేచి నిలబడి, ఇది నా భర్త పద్మావతి కాదా? అయ్యో, ఆయన నన్ను చూడలేదు కదా, చూస్తే యోగంధరాయణుడి పథకం అంతా పాడైపోతుంది. నేను జీవించి ఉన్నానని తెలిస్తే దర్శక మహారాజు నా భర్తకు సహాయం చేయడు అనుకున్నది. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అక్కడ ఎవరూ లేరు గనక తన భర్తను తనివి తీరా చూద్దామని ఉండిపోయింది. అంతేకాదు, నిద్రలో ఉదయనుడు తనతో మాట్లాడుతూ ఉంటే తాను ఆ మాటలకు సమాధానం కూడా చెప్పింది. ఆఖరకు తాను అక్కడ ఉండడం భావ్యం కాదని తోచినా కూడా తన భర్త బయటికి చాచిన చేతిని భద్రంగా మంచం మీద పెట్ట ప్రయత్నించింది. ఆమె వెళ్ళిపోతూ ఉండడం చూసి ఉదయనుడు కళ్ళు తెరిచి, ఆగు వాసవదత్త, ఆగు అని కేకపెట్టాడు. ఉదయనుడు లేచి ఆమె వెళ్ళిన దిక్కుగా పరిగెత్తి తలకు తలుపు తగలగానే తాను ఒకవేళ కలగన్నానేమో అని అనుమానించాడు. ఇంతలో వసంతకుడు వచ్చి రాజు చెప్పిందంతా విని, అదంతా కలే అయి ఉంటుంది అన్నాడు. అరుణితో యుద్ధానికి ఉదయనుడి మంత్రి అయిన రుమణ్వంతుడు సైన్యాలను ఆయత్తం చేసుకుని వచ్చాడు. దర్శక మహారాజు తాను సైన్యాలను కూడా సిద్ధం చేసి ఈ సేనలన్నిటికీ నాయకత్వం వహించమని కోరుతూ ఉదయనుడికి కబురు పంపాడు. ఉదయనుడు పక్క మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు. యుద్ధంలో వత్సరాజు గెలిచి పోయిన తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. తలవని తలంపుగా అతని వీణ ఘోషవతి కూడా దొరికింది. దాన్ని ఎవరో నర్మదా తీరాన చూసి పట్టుకు వచ్చి కౌసంబీరాజు సౌధం దగ్గర మోగిస్తూ ఉంటే ఉదయనుడు విని గుర్తించాడు. ఘోషవతిని చూడగానే అతనికి వాసవదత్త జ్ఞాపకం వచ్చి దుఃఖం ఆగలేదు. అదే సమయానికి ఉజ్జయిని నుంచి ప్రద్యోతుడు 2 బొమ్మలు పంపాడు. అవి వాసవదత్త ఉదయభానులవి. వాటిని పెట్టే ఉజ్జయినిలో వివాహకాండ జరిపించారు.
వాసవదత్త బొమ్మను చూస్తూనే పద్మావతి అవంతికను పోల్చుకుని, వాసవదత్తాదేవికి ఈ బొమ్మకు పోలికలున్నాయా అని భర్తను అడిగింది. పోలికలు ఉండడం కాదు, ఈ బొమ్మ అచ్చు వాసవదత్తే అన్నాడు ఉదయనుడు. పద్మావతి తొట్టుపడుతూ, ఇలాంటి స్త్రీ ఇక్కడే ఉన్నది అన్నది. వెంటనే అవంతికను పిలుచుకురమ్మని ఉదయనుడు కోరాడు. పద్మావతి వెళ్ళి అవంతికను తెచ్చింది. బ్రాహ్మణ వేషంలో యోగంధరాయణుడు కూడా అక్కడికి వచ్చాడు. నిజం బట్టబయలైంది. యోగంధరాయణుడు తాను ఎందుకు ఈ నాటకం అంతా ఆడింది వివరించాడు. క్షమాపణ కోరాడు. ఉదయనుడు క్షమాపణ నిరాకరించి ఆయనకి కృతజ్ఞత తెలిపాడు. తర్వాత ఉదయనుడు తన 2 భార్యలతో సుఖంగా ఉన్నాడు. ఈరోజుకి కథ సమాప్తం సఖులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.